ఈరోజు వాక్యము నిమిత్తము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనవి కనబడెను. ఈ మాటలు ప్రభు దీవించుగాక. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. మనం చూస్తున్నటువంటి సర్వము, మనం కంటితో చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడు తన మాటను బట్టి సృజించారు. నిజమేనా? ఆది కాండము 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా మాట అన్నా, వాక్ అన్నా, వాక్యము అన్నా, ప్రవచనం అన్నా, యెహోవా వాక్కు అన్నా, ఇదంతా కూడా దేవుని నోటి మాట. దాన్ని కొన్నిసార్లు భక్తులు పలికినప్పుడు దాన్ని యెహోవా వాక్కుగా పలికారు. ప్రభు మాట్లాడినప్పుడు అది వాక్యముగా మలిచబడింది. కానీ వాస్తవానికి అదన్నీ కూడా దేవుని నోట నుండి వచ్చే మాటే. ప్రతిదీ కూడా భక్తులు కూడా ఆ ప్రభు మాటలను కొంతమంది చాలా అద్భుతంగా అభివర్ణించారు. కొంతమంది దేవుని వాక్యము అగ్ని వంటిది అని, దేవుని వాక్యము సబ్బు వంటిది అని, దేవుని మాట నిరర్ధకము కాదని, దేవుని మాట దయగల మాటలని, చెప్పండి, దేవుని మాటలు యెహోవా ఫలమని అద్భుతంగా అభివర్ణించారు కదా. కాబట్టి ఈరోజు ఆ దేవుని మాట మొట్టమొదటి మాట ఏమిటి అని అంటే ప్రపంచములను నిర్మించింది. ఇది ఈ ప్రపంచమే కాదు, మన కంటితో చూస్తున్నదే కాదు, కనబడని ప్రపంచము, చూడబోయే ప్రపంచం ఒకటి ఉంది. ఏంటది? అది కూడా ఎవరు నిర్మించారు? దేవుని మాట వల్ల. దేవుని మాట వల్ల. అందుకే ఇక్కడ అద్భుతముగా ప్రపంచములు అది సాతాను ప్రపంచమైనా సరే నిర్మాణకుడు దేవుడే. ఏది నిర్మించాలన్నా దేవుడే. సాతాను నిర్మించింది కూడా త్రోసివేసి ఒకప్పుడు మంచి దూతగా ఉన్నటువంటి, చెప్పండి, కెరూబుగా ఉన్నటువంటి దూతను కూడా ఏం చేశారండి? లూసిఫర్గా త్రోసివేసిన తర్వాత కెరూబ్ వల్ల ఏమైపోయిందంటే లూసిఫర్, లూజ్ ఆఫ్ ఫాల్ అంటాం కదా, అన్ని కోల్పోయిన దానిగా. దేవుడు చేశాడా? దేవుడు తీసివేశాడా? ఏమండి? కెరూబుకున్నటువంటి అభిషేకాన్ని దేవుడు తీసివేయండి, కోల్పోయింది. దేనికంటే గర్వించి. కాబట్టి దేవుని నోటి మాట, అందుకని అంటాడు, నీ మాట అగ్ని వంటిది కాదా, బండలను పగులగొట్టే శక్తి వంటిది కాదా. కొండలను పగలగొట్టిద్దాం దేవుని మాట. మనం కొండను పగలగొట్టడం తక్కువ కష్టమే. మనిషి గుండె కంటే కొండే తేలిక. మనిషి గుండె కంటే కొండే తేలిక. అంటే మానవుని హృదయం కఠినమైనదంట. అది చిక్కుముకి రాతి కంటే కూడా, వజ్రం కంటే కూడా కఠినమైన. వజ్రమే గట్టిదేమో, దానికంటే కూడా మన హృదయం. అందుకనే బండ అంట, బండలను పగలగొట్టే శక్తి. కాబట్టి ఈరోజు ఆయన మాట ప్రపంచాన్ని సృష్టించింది, ప్రపంచములను సృష్టించింది. ఆయన మాట నీకేం చేయదా?
నీకేం చేయదా? నీకేం చేయదా? నీకు ఆపరేషన్ దేవుడు సక్సెస్ చేయబోతున్నాడు. విశ్వసించు. నీకోసమే ఈరోజు వాక్యం అనుకున్నా. నీ గ్యాస్ కూడా పూర్తిగా పోబోతుంది. నిజంగా విశ్వాసం ఉంచుట మన కర్తవ్యం, మన విధి. ఇందాక యెహోషాపాతు గురించి చదువుతూ అతని దగ్గర ఏ క్రియలు కనపడ్డాయంట? ఏ క్రియలు కనపడ్డాయంట? ఆహాబు కూతుర్ని చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి అటు పశువులు మేకలు కోసిపెడితే తిని, అయ్యా ఇంకేముందయ్యా నువ్వు మంచి భోజనం పెట్టావు, నా జనులే నీ జనులు, నా గొర్రెలే నీ గొర్రెలు, నా బలగమే నీ బలగం, నా బలము నీ బలం అని చెప్పేసి సబ్మిట్ అయిపోయాడు. మనిషికి సబ్మిట్ అయినప్పుడు దేవుడు ఏం చేశాడండి? యుద్ధంలో చెదరగొట్టాడు, పారిపోయాడు. రెచ్చిపోయినాడేమో హతుడైపోయాడు. కూస్తి కాస్తి ఎక్కడో కొంచెం ఆవగించంత విశ్వాసం కలిగిన పారిపోయిన తర్వాత ఆయన గురించి వ్రాయబడుతున్న మాట, అతనిలో మంచి క్రియలు కనపడుతున్నాయండి. అంటే దేవుని మాట గ్రహించాలంటే మానవుని దగ్గర ఏముండాలి? మంచి ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా పని చేయలేం ఏమండి? ఆలోచన లేకుండా క్రియ స్టార్ట్ చేయలేం. ఫస్ట్ మానవుడికి చెరిపేది ఆలోచనే ఏమండి, పడగొట్టేది ఆలోచనే, బాగు చేసేది నిలబెట్టేది కూడా ఆలోచనే. కాబట్టి ఆలోచనలోకి, మంచి ఆలోచనలోకి వద్దు బాబు, దేవునితో పరాస్కాలు కాదు, ముందు దేవతా స్తంభాలు అప్పటి వరకు కూడా పడగొట్టలే. యుద్ధంలో పారిపోయి వచ్చిన తర్వాత మొదటి క్రియ ఏం చేశాడండి? డేర్ చేసి ఆశ చేయలేకపోయాడు. అది కానీ యెహోషాపాతు వాటన్నిటిని కూడా కొల్లగొట్టాడు. అంటే దేవుని మాట క్రియారూపకం అవ్వాలి అని అంటే మన ఆలోచన సక్రమముగా ఉంటే మనలో ఉన్న చెడు ఏమైపోద్దండి? మనలో ఉన్న చెడు ఏం చేస్తుంది? చెడేమవుతుందండి? మారిపోద్ది. ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు నా ప్రభు నా ప్రాణాన్ని కాపాడాడు, నా ప్రభువు ఆ యుద్ధంలో నా ఇయ్యంకుడు చనిపోయాడు, నేను బ్రతికి బట్ట కట్టుకుని తిరిగి నా రాజ్యంలోనికి వచ్చాను. కాబట్టి నన్ను కాపాడిన దేవునికి నేనేం చేయాలా? ఒక క్రియ చేయాలి. అదేమిటి అని అంటే దేవునికి ఏది బాగా ఇష్టమో అంతకుముందు మనోడికి తెలుసు, అది చేస్తే చక్కగా అద్భుతంగా ఉంటుందని. కానీ మనోడికి ఏం లేదండి, ధైర్యం లేదు, మోమాటం. పిల్లలు తెచ్చుకున్నాడు కదా, ఆ స్పిరిట్ ఆ కుటుంబం మీద పనిచేస్తుంది. కాబట్టి క్రియ చేయాలి అని అంటే సక్రమమైన ఆలోచన కావాలి. సక్రమమైన ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన క్రియ మంచి క్రియలుగా, మంచి పనుల వైపుగా మన అడుగులు పడతాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ భక్తుడు అంటున్నాడు, దేవుని వాక్యము వలన భక్తుడు అంటున్నాడు కదా, పాల వంటిది చుంటే తేనె దార వంటిది, దార వంటిది అంట చుంటే తేనె. అది అనుభవిస్తేనే, ఆయన మాటలు మనం గైకొంటుంటేనే వాటిల్లో ఉన్న మాధుర్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఒక ఆజ్ఞ గైకొంటే సమూయేలు అంటాడు కదా, సౌలు ఏమంటాడు? అబ్బాయి చదువుదాం అన్నమాట. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము, యెహోవా మాట వినక
అంత వద్దమ్మా చాలు. యెహోవా మాట వినక. ఎందుచేత నీవు యెహోవా మాట వినలేదు? ఎందుచేత నువ్వు వినలేదు? మాట వినకపోతే జరిగింది ఏంటండి? మాట సరిగ్గా వినకపోతే జరిగింది ఏంటండి? తర్వాత 22వ వచనం చూద్దాము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒక దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంటే ఇక్కడ సౌలు మాటను అర్థం చేసుకునేటట్లుగా ఆలకించలేదు. సమూయేలు చెప్పిన దానికి రాజు అనేది కొంచెం తలకెక్కినప్పుడు దీర్ఘదర్శిగా ఉన్న సమూయేలు చెప్పే మాట అంటే ఖండబలం ఉంది కదా, అందరికంటే ఎత్తు పర్లేదు కాబట్టి ఏమన్నా అమ్మాయిలకి జయించి వచ్చేటివే కదా, ఏముంది ఇందులో పెద్దగా. మాట పూర్తిగా వినలా. అంటే అర్థమయ్యేటట్టు సమూయేలు చెప్పాడు కానీ అర్థం చేసుకునే మనసు సౌలు దగ్గర లేదు. అందుకని సెకండ్ టైం ఏమంటున్నాడంటే, నువ్వు మాట వినుట శ్రేష్టము. పైన ఏమంటున్నాడేమో అన్న మాట ఏమంటే మాట వినాలి, మాట వినకపోవడం. ఇప్పుడేమో మాట వినుట శ్రేష్టం, మాట వినుట శ్రేష్టం. కాబట్టి మాట వినాలండి. అసలు అది ఏ మాట, మనకి ఏం అర్థం ఇస్తుంది, ఏమి తెలియజెప్తుంది అనే మాట మనం వినాలి, పూర్తిగా వినాలి. సగం విని వెళ్ళిపోకూడదు. ఇదిగో సగం మాట వింటే ఇలాగే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా సంపూర్ణమైన విడుదల కొరకు మాట్లాడతాడు, సంపూర్ణమైన స్వస్థత కొరకు మాట్లాడతాడు. అది ఎప్పుడు అని అంటే అదే నేను చెప్తాను. కనిపెట్టే విషయంలో ఒక చిన్న దర్శనం వచ్చేసరికి, ఆ చిన్న కళ వచ్చేసరికి సంతోషపడుతూ మనం సరిపెట్టుకుంటాం. అసలు వాస్తవం ఏంటంటే అక్కడ ఒక 2 అక్షరాల పదం మాత్రమే నీకు దొరుకుతుంది. నీకు పరిపూర్ణమైనది దొరకాలి అని అంటే కొంత సంభాషణ సాగాల, మన ఇద్దరి మధ్య కొంత సంభాషణ సాగాలి. ప్రార్థన చేయండి అని అన్నారు. ఎగ్జాంపుల్ దేని కొరకు? నేను దేవుణ్ణి అయితే పూర్తిగా నీ లోపలదంతా కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ ఒక్క మాటలో అర్థం కాదు. దాన్ని ఏం చేయాలంటే వివరించాలి. వివరించాలి అంటే సంభాషణ కావాలి. ఎదుటోళ్ళు కూడా ఊకొట్టాలి. అంతేనా? నేను ఎంత మాట్లాడినా సరే మీరు పట్టించుకోవట్లేదు అనుకో, నేను మాట్లాడగలనా? ఇక్కడ నుండి అయినా మాట్లాడలేను. కాబట్టి ప్రభు మాట్లాడే వరకు, భక్తుడు రాశాడు కదా, ప్రభు మాట్లాడే వరకు నువ్వు ప్రార్థించు, ఆయన ఆన్సర్ ఇచ్చే వరకు నువ్వు ప్రార్థించు. అంటే మన ఇద్దరి మధ్య సంభాషణ కావాలంటే 2 అక్షరాల పదం వల్ల జరిగేది కాదు. దాన్ని ఆయన ఒక మాట చెప్తారు, నువ్వు ఒక మాట చెప్పాలి. అంటే మీరిద్దరి మధ్య కొంత సంభాషణ జరగాలి. ప్రార్థన అంటే ప్రభుతో సంభాషణ, ప్రభుతో సంభాషణ. తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించుటే సంభాషణ. ఇది మనం నేర్చుకోవాలి. అంటే దేవుని మాట క్షుణ్ణంగా మనకి కావాలి అని అంటే దేవుని హృదయంలో ఉన్నటువంటి, మన పట్ల ఉన్నటువంటి ఆయన ఆలోచన మనం తెలుసుకునే వరకు కూడా అది 1 రోజు చాలదు, 2 రోజులు చాలదు, 3 రోజులు కూడా చాలకపోవచ్చు. కొన్నిసార్లు రాత్రంతా కూడా చాలకపోవచ్చు. ఎందుకంటే ఆయన మనలాంటి మనిషి కాదు. అంటారే టీచర్ గారు బాధపడతారు నేను వినకపోతే అనేది కాదు. ఆయన నేను మాట్లాడే వరకు కూడా వెయిట్ చేయడమే ఆయన నీలో నుండి కనిపెట్టేటువంటి మంచి.
ఈ మాట మీకు అర్థమైందా? ఎందుకంటే వెయిటింగ్ టైం అంటే మన వెయిటింగ్ చేయించడం అనేది దేవునికి ఇష్టమైంది కాదు, కానీ ఆ ఓర్పు, ఆ దేవుని సహాయము కావాలి అనడానికి ఆ వ్యక్తికి కావాల్సింది ఓర్పు. ఓర్చుకోవాలి. ఆయన చెప్పే వరకు కూడా ఓర్చుకుని కనిపెట్టాలి. అప్పుడే ఆయన ఆలోచన క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. మన ఆలోచన కూడా చెప్పడానికి సమయం దొరుకుతుంది. నిజమేనా? ఆ విధంగా మాట వినాలి. ఎందుకంటే ఈ సర్వ ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్త ఈరోజు మనతో చెప్తున్నారు. నేను ఏమి చెప్తున్నానో ఇక్కడ సౌలు విన్నాడండి పూర్తిగా? వినుంటే సమూయేలు భక్తుడు మాట వినుట శ్రేష్టము అనేవాడు కాదు. రెండవదిగా సంఖ్యాకాండంలో నుండి చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనబడింది. అంతటా యెహోవా మోషేకు చాలండి, అదంతా వద్దు. సాగిల పడడానికి ముందు జరిగింది మనందరికీ తెలుసు. అక్కడ వాటర్ లేని కారణం చేత వాళ్ళందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేసి రాళ్లతో కొట్టడానికి కూడా ప్రజలు వెనుకాడలేదు. అలాంటి సమయంలో మోషే దేవుని ఎదుట అన్నదమ్ములిద్దరు కూడా సాగిలపడ్డారు. ఎప్పుడు సాగిల పడతామంటే శత్రువు తరుముతూ ఉన్నప్పుడు కదా. శత్రువు అని అంటే మన వెనక వాడు కనపడ్డు, మన లోపలే ప్రవేశించి ఏం చేస్తాడంటే వ్యాధుల రూపంలో మనల్ని ఏం చేస్తుంటాడంటే త్వరపెడుతూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు. ఇది శత్రువు. ఇక్కడ మోషేని ఎగ్జాంపుల్ గా తీసుకున్నది ఏంటంటే ప్రజలు ఆయన్ని త్వరపెడుతున్నారు. ఆ టైంలో చేయగలిగింది ఏంటి అని అంటే దేవుని ఎదుట అంతకుముందు ఒకసారి బండను కొట్టాడు, నీరు వచ్చింది. ఈసారి అది రిపీట్ అవుతుందా? చేయగలిగాడా? మొదటిసారిగా నాకు ఎలాగో దేవుడు నువ్వు బండతో కొట్టు అది నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు కదా, మరొకసారి ఆ బండనే ట్రై చేద్దామని ట్రై చేశాడా? లేదు. భక్తుడెప్పుడు కూడా దేవుని మాట కొరకు ఎదురు చూస్తాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే దేవుడు మాట్లాడాడు, కానీ ఇప్పుడు వేరుగా మాట్లాడాడు. మొదటిసారి మాట్లాడినట్లేదు. మొదటిసారి ఆ బండను కొట్టు అన్నాడు, రెండవసారి ఏమంటున్నాడంటే ఆ బండతో మాట్లాడాడు. అది విన్నాడా మోషే? అది విన్నాడా? అది వినలేకపోయాడు. ఎందుకంటే టెన్షన్, ప్రజలు మీద పడిపోతున్నారు. ప్రజల వైపే చూశాడు. సౌలు కూడా ప్రజల వైపే చూశాడు. ప్రజలు నన్ను తొందర పెట్టుట వల్ల అంటాడు. ఇక్కడ కూడా ప్రజలు దీనిని ఒత్తిడి చేయటం వల్ల దేవుని మాటను కరెక్ట్ గా వినలేకపోయాడు భక్తుడు. చూస్తారా? దానికి ప్రభు అంటున్న మాట ఏమంటున్నాడండి? నీవు నన్ను సన్మానించలేదు అంటాడు. నీవు నన్ను అమ్మా చూసారా? చూసారా ఎంత పనిష్మెంట్ వచ్చింది? మాట వినకపోతే రెండవది ఏమొస్తుందండి? అక్కడేమో రాజ్యం పోగొట్టుకున్నాడు, ఇక్కడేమో చేరవలసిన గమ్యాన్ని చేరలేకపోయాడు. ఆయన మాట ఎంత స్ట్రాంగ్ అర్థమవుతుందో, ఆయన మాట ఎందుకు అగ్ని వంటిదో అర్థమవుతుందా, ఆయన మాట ఎందుకు జుంటితేనే వినడానికి అద్భుతమే, వినడానికి శ్రేష్టమే, వినడానికి బలమే. కానీ కరెక్ట్ గా వినకపోతే
మన దారిని మనమే అడ్డం పెట్టుకుంటున్నాం. మన దారికి మనమే అడ్డం పెట్టుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని మాట ఎంత శ్రేష్టమైందో, ఎంత పవిత్రమైందో, ఎంత అద్భుతకరమైందో, ఎంత స్వస్థతనిచ్చేదో, ఎంత దీవెననిచ్చేదో అయినప్పటికీ కూడా ఆయన మాటను మనం కరెక్ట్గా తీసుకోకపోతే మన శాపాన్ని మనమే తెచ్చుకుంటాం, మన శిక్షను మనమే తెచ్చుకుంటాం. అందుకని ఆయన మొదటి మాట, ఆయన మాట ప్రపంచాన్ని నిర్మించింది. దాని కింద ఫుట్ నోట్లో ఉంటుంది కదా, యుగములను నిర్మించింది. యుగములు నిర్మించింది ఆయన మాట. ప్రభు వచ్చిన తర్వాత ఆయన వాక్యము నిబంధనలు విడగొట్టింది. క్రొత్త నిబంధన, పాత నిబంధన విడదీసింది. బలిపీఠానికి తెరను తీసివేసింది, మనల్ని చేరువ చేసింది. ఒకప్పుడు అనాథలముగా ఉన్నటువంటి మనలను రాజులుగా, యాజకులనుగా మనల్ని అభివృద్ధి పరిచింది ఆయన మాటే. ఆయన మాట కరెక్ట్గా తీసుకోకపోతే, కరెక్ట్గా ఆలకించకపోతే, అందుకనే ఏకాగ్రత కావాలి. ఆయన మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా కూడా తన ప్రజల నుండి వేరు చేశాడు. మోషే, నీతో నేను మాట్లాడాలి, నీవు కొండ ఎక్కి పైకి రా. ఎలియా, నేను నీతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళి పలాని చోట వెయిట్ చేయి. యెహోషువ, నువ్వు ప్రార్థన చేయి, నేను నీతో మాట్లాడాలి. ఆయన భక్తులందరినీ కూడా ప్రజల నుంచి వేరు చేసింది కదా. ఆయన మాట వినాలనుకున్నప్పుడల్లా దీని అర్థం ఏంటి అని అంటే, ప్రభుతో మనం మాట్లాడాలి అని అంటే కుటుంబ ప్రార్థన కాదు. కుటుంబంతో మాట్లాడేది వేరు, పర్సనల్ గా మాట్లాడేది వేరు. చాలా మంది కుటుంబ ప్రార్థన చేసుకున్న తర్వాత చాలు అనుకుంటారు. అందుకనే కుటుంబమే, పర్సనల్. మోషేతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఆయన ప్రజలను గురించే మాట్లాడాడు. మోషే పర్సనల్ లేదక్కడ. అంటే ప్రజలను గురించి, ప్రపంచాన్ని గురించి, కుటుంబాలను గురించి నీతో మాట్లాడాలని అంటే నువ్వు ప్రత్యేకంగా నీ సమయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, అప్పుడు నువ్వు అడిగిన వాటికి ఆలోచన చెప్తావు. అంతేగాని ఏదో కాసేపు గొప్ప హడావిడిగా ప్రార్థన చేసేసా, నీ పని అయిపోయింది, ఈ పని ముగించావు. ఒకవేళ నువ్వు ముగించటం కానీ ప్రభువు నీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఏమండి? కాబట్టి ఆయన మాట ఎంతో అద్భుతకరమైనది. ఆయన మాట పెరాలసిస్, పక్షవాయువు గలవానిని ఒక్క మాటతో నిలబెట్టి నడిపించింది. పక్షవాయువు గలవాడే కాదు, కుష్ఠరోగి, ఇంకా చాంద్ర రోగి, ఇంకా నడుము పడిపోయినటువంటి అసలు 18 సంవత్సరాల నుంచి నిజంగా ఆయన మాట అద్భుతకరమేనండి. ఆయన వినడానికి మనకే జ్ఞానం సరిపోవటం లేదు. ఆయన మాట తీసుకోవడానికి మన నాలెడ్జ్ సరిపోవటం లేదు. అందుకనే మనం పడ్డ చోటే ఉంటున్నాం, ఉన్న చోటు నుంచి పైకి లేవలేకపోతున్నాం. మన పదాలలో, మన ప్రార్థనలో ప్రభువా ఉన్న చోట నుండి ఉన్నత స్థితికి నడిపించు అని అడుగుతాము. కానీ ఆయన ఎక్కించవచ్చినప్పుడు మాత్రం మనం నిద్రపోతూ ఉంటాం. దీనివల్ల ఆయన మాట మనలో స్థిరత్వము కలిగి ఉండటం లేదు. మనం ఆయన ఇచ్చేటువంటి ప్రతి దీవెన పొందుకోవటం లేదు. ఆశీర్వాదం కలుగును గాక అంటే రాదు, స్వస్థత వచ్చును కాక అంటే రాదు, టచ్ అంటే రాదు. స్వస్థత కలగడానికి కడుపులో పేగులు కదిలేటట్టు ప్రార్థన చేయాలి. ఊరికి అయిపోదండి. మనం అంటే దేవునికి చాలా ఇష్టం, కానీ అంత ఇష్టం మనం కూడా కలిగి ఉండాలి. ఎంత ప్రాణం ఇచ్చే అంత ప్రేమ
ప్రాణము ఇచ్చిన ప్రేమ ఆయన చూపినప్పుడు ఆయన కొరకు మనం కూడా ప్రాణాన్ని ఇచ్చేంత ప్రేమ మనం కలిగి ఉండాలి. అది కాసేపు ఏడిస్తే ఆ దేవుడు నమ్మాడు మనల్ని కదా. కాసేపు ఏడిస్తే చిన్నపిల్లలు నమ్ముతారు, చిన్నపిల్లలు నమ్ముతారు, కానీ దేవుడు నమ్మడు. నేను ఒక అబద్ధం చెప్పొచ్చాను మా పొందుతని, ఓ ఏడుస్తుంది, నేను కూడా బందరు వస్తాను. అబద్ధం అని నాకు తెలుసు. 30వ తారీఖు నేను పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు గౌను కొనుక్కోవడానికి బందరు వెళ్తున్నానని చెప్పొచ్చాను. అది అబద్ధం, కానీ ఆ బిడ్డ నమ్మింది. ఆ బిడ్డ నమ్మింది, అమ్మ నిజంగా వస్తావా, నిజంగా వస్తావా, ఆ అబద్ధాన్ని కూడా నేను నిజంగా వస్తానని చెప్తాను. ఎందుకంటే మన 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 వ్యర్థ ప్రవర్తన ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. దేవునితో ఇలా చెప్పగలవా, దేవునితో పరస్కారం ఆడగలవా? కానీ క్రైస్తవుడు దేవుని మాట కొరకు, దేవుని మాటలు గొప్పవని మనకు తెలుసు, కానీ ఆ మాట పుచ్చుకోవడానికే మన దగ్గర సమయం లేదు. ఎందుకంటే అది మిమ్మల్ని మీద నేను నేరం మోపట్లేదు, కానీ ఏదో ఒకటి త్యాగం చేసి ఆయన మాట పొందుకోవాలని దేవుని కృపను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎందుకనంటే ఆయన మాట కావాలి అని అంటే సులువు కాదు. ఈ లోకంలో చాలా రకాల బోధలు ఉన్నాయి, ప్రతిదీ నిజం కాదు. ఊరికే దేవుడు మాట్లాడేస్తాడు అని అంటే అది ఈజీ కాదు. ఎందుకంటే ఆయన సేవకురాలిగా ఆయన దగ్గర చాలాసేపు ప్రయాసపడితేనే ఒక మాటను పొందుకోగలుగుతున్నాం. ఆ ప్రారంభంలో, సేవ ప్రారంభంలో కళ్ళు మూస్తే దేవుడు మాట్లాడేవాడు. ఆ అనుభవం ఇప్పుడు లేదు. అంటే భక్తి తగ్గిపోయింది అని నేను చెప్పను, కానీ ఆయన కృప ఇంకా, అంటే నేను పెరిగే కొలది నా జ్ఞానాన్ని నేను అభివృద్ధి పరుచుకోవాలి అని అంటే, ఇంకా ఆయన దగ్గర నుంచి ఇంకా విశేషమైన కృప పొందుకోవాలి అని అంటే వెంటనే మాట్లాడితే నాకు సులువైపోతుంది. దేవుని కృప నాకు ఎలా ఉంది అని అంటే, అందరూ అంటారు కదా ఉచితమైన కృప అంటారు. నేను అలా అనను, అమూల్యమైన కృప. నేను దాన్ని కొనుక్కోలేను, కాబట్టి ఆయన నాకు ఉచితముగా ఇస్తున్నాడు. ఉచితమైన కృప కాదు ఇది, ఉచితముగా ఇస్తున్నాడు అంతే. దీనికి వెలగట్టు ఉంటే క్షణక్షణము మన జీతం అంతా ఈ కృపకే అయిపోతుందండి. నిజమేనా? కాబట్టి ఇది అమూల్యమైన కృప. ఎందుకు ప్రభు వెంటనే మాట్లాడట్లేదంటే, నేనిప్పుడు అన్నం తింటున్నాను, పాలు తాగేటప్పుడేమో దేవుడు సమీపంగా మాట్లాడాడు. ఇప్పుడు నేను ఆహారం తింటున్నాను, 10 మందికి బోధించేదాన్ని, మాట్లాడేస్తాడు అంటే నువ్వు నమ్మేస్తావు. ఇదేంటి నాతో మాట్లాడలేదు, అక్కతోనే మాట్లాడతాడేమో సరిపెట్టేసుకుంటాం. కాదు, ఆయన మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది. ఆయన మాట్లాడడానికి ఇందాక చదివారు కదా, యథార్థవంతులుగా. ఆ మాటలు చదువుదామా ఒకసారి? దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయంలో నుంచి ఇందాక చదివిన మాటల్లో నుంచి 3 ఇక్కడ విధిస్తా ఉన్నాడు రాజుగారు. పెద్దలు నిర్మించాడు, ప్రధాన యాజకులను నిర్మించాడు. వారందరికీ కూడా మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలా అని వీళ్ళకి బోధించుకుంటూ తన రాజ్య ప్రజలకు యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలను. అంటే నిజంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అప్పుడు ఆ రోజు చూచి చూడనట్టుగా నాకున్న ఆ చిన్ని భక్తిని బట్టి దేవుడు కనికరించి మాట్లాడాడు. ఈరోజు నాలో ఏం కావాలంటే
నేను పెరిగే కొలది నాకు మెచ్యూరిటీ కావాలి కాబట్టి నాలో యథార్థత చూస్తాడు, భయభక్తులు చూస్తాడు, నమ్మకత్వం చూస్తాడు. ఇవన్నీ చూసి ఇవన్నీ నా దగ్గర కరెక్ట్ గా ఉంటేనే ఈ రోజు నాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన కృప ఉచితమైనది కాదు, అమూల్యమైనది. ఆ రీతిగా ప్రభు మాట్లాడాలంటే, ఆయన మాట మనం వినాలంటే, ఆయన మాట మనకి తెలియాలంటే, ఆయన మాట మీద మనం నిలబడాలంటే, మనకిచ్చిన మాట ఆయన నెరవేర్చాలి అని అంటే మనలో ఈ సుగుణాలు కావాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. భయభక్తులు ఉండాలి. నువ్వు ఎలాంటి నీకు ఇంట్లో పనులున్నా సరే ఒక టైం పెట్టుకొని యథార్థంగా వచ్చేయాలని. ఎన్ని పనులున్నా, ఎంతమంది గెస్టులున్నా, చంటి పిల్లలున్నా, అమ్మో నేను దేవుని చంటి పిల్లల కన్నా గొప్పవాడు, మనవడు మనవరాళ్ళ కన్నా గొప్పవాడు, ఏమండి కన్న బిడ్డల కన్నా దేవుడే గొప్పవాడు, నీ భార్య కన్నా నీ భర్త కన్నా కూడా దేవుడే గొప్పవాడు. అలా అనుకుండటమే దేవుడిని హృదయపూర్వకంగా ప్రేమించాడు, యథార్థంగా ప్రేమించాడు. ప్రాణము పెట్టి అంత ప్రేమ అక్కడే వెల్లడవుతుందండి. అమ్మో ఇవాళ బోళ్ళంత పనుంది, నేను ఈరోజు ప్రార్థనా సమయాన్ని వాయిదా వేస్తున్నానంటే నువ్వు దేవుని పట్ల న్యాయముగా నడుచుకుంటుంది. పని వైపే చూస్తారు. నిన్నటి కూడా దేవుడు అన్నాడు కదా, నీకున్నటువంటి సమస్య వైపు చూస్తే సమస్య మరొక సమస్యను కలిగిస్తుంది, కానీ సమస్యను తీర్చేవని వైపు చూస్తే ఏమండి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి అటువంటి పరిష్కారం మనకి కావాలంటే దేవుని మాట కరెక్ట్గా వినాలండి. మోషే సగం వినడం వల్ల కోల్పోయాడు, సౌలు సగం వినడం వల్ల కోల్పోయాడు. ఇదే అధ్యాయాలలో నుండి మరొక స్త్రీని మనం చూద్దాం. శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అత్తల్య 22వ అధ్యాయంలో ఉంటున్నాడు. ఈమె ఎవరు అని అంటే తల్లి జమ్మె కుమార్తె ఉంది. ఇది యెజబెలు కుమార్తె అత్తల్య. యెజబెలు కుమార్తె. యెజబెలు ఎవరు అంటే ఆహాబు భార్య. ఆహాబు ఎవరు అని అంటే ఇశ్రాయేలు రాజు. ఇలాంటి వ్యక్తి యెహోషాపాతు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు నడిచిన త్రోవలలో నడవాలని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. అయితే ఈ యెహోషాపాతు కుమారునికి బయలుకు బలిపీఠాలు కట్టి బయలు ప్రవక్తలను పోషించి అషారాదేవి ప్రవక్తలను కూడా పోషించి దేవుని ప్రవక్తలందరినీ నిర్మూలన చేసిన ఆహాబు కుమార్తెను యెహోషాపాతు కోడలిగా తెచ్చుకున్నప్పుడు ఒకానొక సందర్భంలో తన కుమారుడు చనిపోవడం యుద్ధంలో చూస్తారు. ఇదే అధ్యాయంలో మాటలు ఉంటాయి. ఆ తర్వాత ఆమె చేసింది ఏమిటి అని అంటే చూడండి, 10వ వచనంలో అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశ జాలనందరినీ హతము చేశాను. చూసారు? అంతేకాదు, అదే ఏలిందంట. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. చూసారు ఎంత నష్టం అంటే దేవుని మాట లేకుండా ఒక వివాహానికి వెళితే చూసారా ఎంత నష్టం జరిగిందంటే ఏ యూదాలో నుంచి, ఏ యూదా వంశంలో నుండి, ఏ రాజుల కుటుంబంలో నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారు రావలసి ఉన్నదో ఆ జాతినంతటినీ కూడా నిర్మూలము చేయడానికి కంకణము కట్టుకున్నది ఆ స్త్రీ ఎవరు అని అంటే యెజబెలు కుమార్తె తల్లి. చూసారు ఎంత దుర్మార్గము! దేవుని మాట లేకుండా, దేవుని చిత్తము లేకుండా కుటుంబాలు కట్టుకోవడం మనుషులు చేస్తే
ఆ కుటుంబాలు శత్రువు అళ్ళగించి వేసేస్తాడు. దేవుని చిత్తము ఎప్పుడు కూడా మన పట్ల ఉండాలి, నెరవేర్చబడాలి. అదే ఆశీర్వాదం. ఈరోజు రెండవ ఆహాబుగా నిన్నటి దినాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఎందుకు అనంటే స్నేహానికైనా వ్యయానికైనా హయానికైనా ప్రత్యర్థి సరైన వాడు ఉండాలి. ఏదో ఒకటి కాదండి. నిజంగా మన చర్చికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు కదా, ఎంతో కృపనిచ్చాడు. మన బిడ్డలకి ఒక బిడ్డ తప్ప ఇంచుమించు మన బిడ్డలందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లడానికి దేవుడు అద్భుతమైన సహాయం. ఇది మన గొప్పతనం కాదు, దేవుని విజయం. దేవుడు మన పట్ల చూపిన విశేష కనికరం. ప్రతి వివాహము దైవిక సంబంధమైన వివాహం. దేవుడు తెలియజెప్పి దానిని జరిగించడు. ఇదెంతో అద్భుతకరం. దేవునికి నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ఎంతో నెమ్మది కలిగి ఉన్నాం. ఎంతో నెమ్మది కలిగి ఉన్నామంటే ఇది కేవలము దేవుని కృప. దేవుని కృప. ఆ బిడ్డలు చూపించే ప్రేమ, అల్లుడవనివ్వండి, కోడలవనివ్వండి, వాళ్ళు మన పట్ల చూపించే ఆ ప్రేమను చూసినప్పుడు నిజంగా ఇది పరలోకంలో నిర్ణయించబడిందని నేటికి మనం స్తుతిస్తూ ఉన్నాం. మన జాతిని సమూల నాశనం చేయడానికి మరొక వ్యక్తి కూడా కంకణం కట్టుకున్నాడు. వాడెవడో మీ అందరికీ తెలుసు. పేరు చెప్తారా? ఎవరు మోర్దుకాయ పేరు చెప్తారు. హామాన్. చిన్నది కూడా చెప్పకపోతే హామాన్ యూదులందరినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. చీకటిలో వచ్చాడు రాయబారానికి. దేవుడు దానిని వెలుగులోనికి తెచ్చాడు. ఆయన పిల్లల పక్షమైన వాడు. ఆయన మన పక్షమైనప్పుడు మనకు విరోధి ఎవరు? ఆ టైంలో ఎస్తేరుని నిలబెట్టాడు. ఒక స్త్రీ ద్వారా 120 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ కూడా కాపాడాడు. మాట వినుట. ఆ బిడ్డలందరూ కూడా ఎస్తేరు మాట విన్నారు కదా. అందరూ కూడా ఆ మాట ప్రకారం తన నడిపించినటువంటి మంచి సేవకుడిగా ఉన్న మోర్దుకై మాటను గౌరవించారు. అది దేవుని మాటగా ఎంచారు. అద్భుతము ఆ యొక్క సంస్థానాలలో దేవుడు జరిగించాడు. పండుగ చేసుకున్నాడు. ఈనాటికి కూడా యూదులలో పండుగే. దేవుని మాట అంత శ్రేష్టమైనది. దేవుని మాట విన్న నినివే పట్టణస్థుడు కదా. ఒకప్పుడు పారిపోయాడు. అమ్మో, ఆ నినివే వాళ్ళకి నేనేం చెప్పగలను, వారు మామూలు మనుషులు కాదు అనుకున్నాడు. కానీ సేవకుడు అనుకున్నట్లుగా దేవుడు అనుకోడు. ఒక సేవకుని పంపాడు అని అంటే మనుషులందరినీ కూడా ఆయన ఆ పట్టణాన్ని కాపాడాలి అని అంటే మనుషులు వెలుపుకుండటం కాదండి, దేవుని కృప ఆ పట్టణంలో ఉండడం ఉంది. కాబట్టే ఆ రోజు యోనా మాట అందరూ విన్నారు. గోనె పట్ట కట్టారు, సింహాసనాలు దిగారు, ప్రార్థన చేశారు. ఉపవాసముతో పసిపిల్లలకు పశువులకు అద్భుతమండి. పట్టణం అంతా కాపాడబడింది. అదే మాటలు నోవా కూడా చెప్పాడు. అదే మాటలు ఇదిగో కొద్ది దినాలలో భయంకరమైన ఆ జలప్రళయం రాబోతుంది, రక్షణ పొందండి అని చెప్పాడు. మాట వినని వారందరూ కూడా జల ప్రళయంలో మునిగిపోయారు, చనిపోయారు, కనబడలేదు కదా. ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన మాట వలన ప్రపంచములు నిర్మించబడ్డాయి, యుగములు చేయబడ్డాయి. కాబట్టి నిజంగా ఆయన మాట వినడానికి సుముఖత ఉందా నీకు? ఆయన మాట వినాలి. ప్రభువా, నా పట్ల నీవేమనుకుంటున్నావు, నా గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నా విషయంలో నీ ఆలోచన ఏమిటయ్యా? నిజంగా నేను నీ దృష్టికి సౌలులా ఉన్నానా? దేవా,
ఈ దృష్టికి మోషేలా ఉన్నానా, అతల్యాలా ఉన్నానా? చెప్పండి. హామానులా ఉన్నానా? నేను ఎలా ఉన్నాను ప్రభు? ఒకవేళ నీ మాట వినే ఎస్తేరులా ఉన్నానా? తెలుసుకోవా? మన మీద మనకి ఎంతో సింపతి ఉంటుంది. ఒక కుటుంబం రక్షించబడాలన్నా, ఒక వ్యక్తి రక్షించబడాలన్నా, పరిస్థితులు మార్పు చెందాలన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉండాలన్నా, కుటుంబంలో సమాధానము కనబడాలన్నా ఒకటే మాట, దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినుట శ్రేష్టం. ఆ దేవుని మాట వినాలంటే ఆయన నీతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. ఆయన ఒకరోజు ప్రార్థనతో మాట్లాడేవాడు కాదు, 2 రోజుల ప్రార్థనతో మాట్లాడేవాడు కాదు. రోజు ప్రభు ఏలియాను రమ్మన్నాడు, కానీ ప్రభు మాట్లాడలేదు. ఏమొచ్చిందండి? భూకంపం వచ్చింది. వెయిట్ చేశాడు, మరలా వెళ్ళాడు. ఉరుములు, మెరుపులు, బలమైన గాలి. దేవుడు మాట్లాడలేదు. నీ పిరికితనం తీసేసే వరకు, నీ అవిశ్వాసం తీసేసే వరకు, అపనమ్మకం తీసేసే వరకు, దిగజారుడు భక్తిహీనత తీసేసే వరకు నీతో ప్రభువు మాట్లాడరు. అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడని నీవు నిర్ణయించుకుంటే ఎప్పటికీ దేవుని మాట వినలేదు. ఆ మౌనములో కూడా ప్రభుని స్తుతించవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నీతో మాట్లాడట్లేదా? అయినా నువ్వు మాట్లాడే దేవుడు అని స్తుతించు. అయినా దేవుడు నీతో మాట్లాడలేదా? మా భక్తులతో, మా పితరులతో మాట్లాడావు, నాతో మాట్లాడగలవు. ఒకవేళ ఈ రోజు నేను వెయిట్ చేస్తున్నాను, ఈ రోజు నువ్వు మాట్లాడలేదా ప్రభువా? రేపు మాట్లాడగలవు. ప్రభు మనస్సును దోచుకోవాలా, ప్రభు మనస్సును గెలవాలా? ఇంకేం మాట్లాడతాడు? నిరాశ రాకూడదు, నిస్పృహ రాకూడదు. నిరాశ మనిషిని చంపేస్తుంది, నిరాశ మనుషులని చీల్చేస్తుంది. నిరాశ మనది కాదు, నిరాశ కలిగించేవాడు శత్రువు. కాబట్టి అర్థం చేసుకొని నిజంగా ఎంతమంది భక్తులు. చివరికి ఒక్క మాట మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. అసలు నాతో చెప్పిన మాట అదొక్కటే. యెహెజ్కేలు గ్రంథం నుంచి ఈ వాక్యం నేను వెతుక్కున్న దొరకలేదు, కానీ నా బిడ్డ సహాయం చేశాడు. 16వ అధ్యాయం 49వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖ స్థితియు అన్నవియే. చూసారా సొదొమ అట్రఫ్లప్ అయిపోవడానికి, సొదొమ మీద అగ్ని గంధకములు కురియడానికి కారణం ఏమిటి అని అంటే వారి నీచ ప్రవర్తనతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి 3 దుర్గుణాలు. ఒకటి, దేవుడిచ్చిన ఆహారాన్ని కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తే, చక్కటి పచ్చదనం ఇచ్చి పాడి పసడి సమృద్ధిగా ఇస్తే దాన్ని బట్టి గర్విస్తావా? నిర్విచారం. అసలు దేని గురించి కూడా విచారపడవా? దేని గురించి ఆలోచన చేయవా? సొదొమ నాశనానికి ఈ 3 కారణం. ఒకటి గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. వీటిని బట్టి ఒకవేళ మనం కూడా ప్రభు మాట వినకపోవడానికి గల కారణం ఈ 3 ఏమైనా నిర్విచారం, ఆహార సమృద్ధి ఇవి ఉన్నాయి కదా. ధనవంతుడు వలె తినుము త్రాగుము అని సుఖ జీవన విధానానికి అలవాటు పడితే ప్రభు స్వరము వినలేం. ఏది లేకపోయినా ప్రభు మాట్లాడటం లేదనేది మీ దగ్గర విచారించవలసిన అగత్యం ఉంది. ఎందుకంటే అన్ని సమృద్ధి ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడకపోతే అది వెళితే కదా. అసలు అన్నిటికీ మించి దేవుని మాట భక్తులు అగ్ని వంటిది, స్వస్థతనిచ్చేది. ఆయన వాక్కు పంపి బాగు చేస్తాడు.
ఆయన మాట పాలు, ఆయన మాట దీపము, మనకు వెలుగు, ఇలా ఎన్నెన్నో మాటలు చెప్తున్నట్లుగా ఉంటే మరి ఆయన మాట్లాడకపోతే ఆ వెలుగు వద్దా, ఆ జీవం వద్దా, ఆ ఆహారం వద్దా, ఏమండి ఆ స్వస్థత వద్దా? ఇవన్నీ లేకపోతే విచారం కావాలి కదా, విచారించాలి కదా. ప్రభు మాట్లాడటం లేదు అని అంటే నువ్వు విచారించవలసింది, నువ్వు బాధపడవలసింది బదులు నువ్వు నిర్విచారంగా ఉండడం ఏంటి, విచారం లేకుండా ఉండడం ఏంటి? ఇదే విచారించవలసిన విషయం. ప్రభు తెలియజేసినటువంటి మాట అన్నమాట. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు మాట వినలేకపోవడానికి ఎక్కడైనా కంట్లో నలకంతా, మొన్న చెప్పాను కదా, కంట్లో నలకంతా మన దగ్గర విషపూరితమైనది ఉంటే మన శరీరం అంతా కూడా ఏమైపోద్దండి? విషాన్ని ఆహారంగా తీసుకుంటే ఏమైపోద్దండి? సర్వ శరీరము పాయిజన్ అయిపోయిన తర్వాత మనిషి చనిపోతాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి మన ఆవగిందంత విశ్వాసం మనకి అరణ్యంలో కూడా నడిపించగలదు, ఆవగింజంత విశ్వాసం సముద్రంలో కూడా నడిపించగలదు. కానీ ఆవగింజంత అవిశ్వాసం మనలను నరకాగ్ని కూపంలోనికి ఈడ్చుకొని పోగలదని హెచ్చరిక చేస్తూ ఇవన్నీ కూడా గ్రహించి దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన కనుక ఆమేన్.